హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు శ్రావణ మంగళవారం కదండి. నేను పసుపు గౌరమ్మని చేసుకొని శ్రావణ మంగళవారము పూజ చేసుకున్నానండి. అయితే గౌరమ్మని పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. నోములాగా కాదండి. నోము అయితే తోరాలు పోసి జ్యోతులు వెలిగించుకొని కాటుకు కూడా పడతారు. ముత్తైదులు ఒక్కొక్క సంవత్సరం కొంతమందికి పెరుగుతూ ఉంటారు. 5 ఏళ్ల పాటు అలా ఇచ్చుకోవాలి. కొంతమందికి పెరగరు, ముత్తైదులు 5గురే ఉంటారండి. ఇగో పూజకి అన్నీ సిద్ధం చేసుకున్నా. నివేదనకి చలివిడి, వడపప్పు, పానకం పెట్టుకున్నానండి. బెల్లం ముక్క, పండు కూడా దానిమ్మ పండు నివేదనకి తాంబూలంలో పెట్టడానికి పెట్టుకున్నా. ఇదేనండి శ్రీ గౌరీదేవి నిత్య పూజా విధానం. పూజ అంతా కూడా ఈ బుక్లో ఉంటుంది. ముందు గణపతికి పూజ చేసేసుకొని చక్కగా బెల్లం ముక్క నివేదనం పెట్టుకున్నానండి. గణపతి పూజ అయినాక అమ్మవారిని పశువు గౌరమ్మ చేసి అక్కడ ఆకుల్లో తోమలపాకులో పెట్టుకున్నా కదా, అమ్మవారికి పూజ, పంచోపచార పూజ చేసుకొని అమ్మవారికి అధాంగ పూజ కూడా చేసుకున్నానండి. తర్వాత అష్టోత్తర శతనామావళితోటి కుంకుమతోటి చేసుకున్నాను. పూజ అంతా అయిపోయినాక నివేదన పెట్టుకున్నానండి. వడపప్పు, పానకం అది చేసి పెట్టుకున్నా కదా ముందుగా, అది నివేదన పెట్టుకున్నాను. అవసరార్థ నివేదన అండి ఇది. తర్వాత అమ్మవారికి పూజ అంతా చేసేసుకొని, అయితే ఇది 5 ఏళ్ల పాటు చేసుకోవాలి. ఉద్యాపన మటుకు పెళ్ళిలో పెళ్లి కూతురికి ఇచ్చుకుంటారండి. తర్వాత నివేదన అయినాక తాంబూలం పెట్టేసుకున్నాను అమ్మవారికి. పూజల్లో నివేదన చేయగానే తాంబూలము పెట్టుకోవాలండి. తాంబూలం అయినాక అమ్మవారికి తాంబూలం వేసుకున్న తర్వాత మంచినీరు కూడా చూపించాలండి. మంచినీరు ఇవ్వాలి. ఈ 5 ఏళ్ల పాటు ఈ నోము నోచుకొని ఎవరికైనా పెళ్ళిలో వారి బంధువులు కానీ, స్నేహితులు కానీ ఎవరి పెళ్ళైనా పర్వాలేదండి, పెళ్ళిలో ముత్తైదుకి వాయినం ఇస్తారండి ఇది. ఇట్లా 5 ఏళ్ల పాటు ఈ నోము అయినాక మంగళగౌరి వాయినం కూడా ఇచ్చుకోవాలండి. మనకి నోము అయిపోయింది, మనం వాయినం కూడా ఇచ్చేసుకున్నాము, ఉద్యాపన కూడా తీర్చేసుకున్నాం కాబట్టి ఇంకా మనము నోము జోలికి వెళ్ళక్కర్లేదండి. కానీ మంగళప్రదమైన సౌభాగ్యము కోసం మనం మంగళగౌరీదేవి పూజ ఎప్పుడూ చేసుకుంటూనే ఉండాలండి. తర్వాత హారతి ఇచ్చేసుకున్నాను. హారతి ఇచ్చుకున్న తర్వాత పూజ అంతా ముగిసిందండి. ఎవరికైనా నచ్చితే వీడియో చూస్తే ఒక లైక్ ఇచ్చుకోండి, సబ్స్క్రైబ్